పాస్ పుస్తకాలపై ఫోటోలు వేసుకొని భూ దోపిడీకి వైసీపీ యత్నించిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. గుడిపల్లె మండలం బెగిలపల్లిలో పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ అందించారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి తులసినాయనపల్లి ప్రజావేదిక వరకు 3 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. కుప్పంలో 5,555 ఈ సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించామని తెలిపారు. రాష్ట్ర ఆదాయం పెరగాలి, పేదవాళ్లకు అందాలని సీఎం ఆకాంక్షించారు. అనునిత్యం నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు చేస్తుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 5,555 సైకిళ్లని ఈ కుప్పంలో పంపిణీ చేసి ఒక చరిత్ర క్రియేట్ చేశాం. రాబోయే రోజుల్లో దీనివల్ల ఎన్ని లాభాలుంటాయో అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నూతనమైన చరిత్రకు ఈ కుప్పం నుంచే శ్రీకారం చుట్టాం. దాని పేరు కూడా సూపర్ సైకిల్ పెట్టాం. సైకిల్ ఎక్కితే ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ పెంచొచ్చు, తొక్కాలనుకుంటే తొక్కచ్చు, ఎలక్ట్రిసిటీ రన్ చేయాలంటే దాన్ని గేరు మార్చేసి యాక్సిలేటర్ గాని పెంచుకుంటూ పోతే సుఖంగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి పోవాలన్నా 45, 50, 60 కిలోమీటర్ల వరకు ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి సైకిల్ కొంటే ఇంకా ₹1 ఖర్చు లేదు. అంతా కూడా మీ ఇంటి పైన ఉత్పత్తి అయ్యే కరెంటుతోనే మీ సైకిల్ ఛార్జ్ చేసుకుంటే 1 పైసా ఖర్చు లేకుండా ఎక్కడికైనా దూసుకెళ్లేది ఈ సైకిల్. అదే సూపర్ సైకిల్. ఆ రోజు మీరు సైకిల్ కోటేశారు. ఈ రోజు అభివృద్ధి ఏంటో చేసి చూపించింది ఆ సైకిల్. ఈ రోజు మీ జీవితాల్లో ఒక నూతన ఎనర్జీ, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. 5 ఏళ్లు ఏం జరిగింది? మీ తాత ముత్తాత ఇచ్చిన భూమి పైన ఎవరి ఫోటో వేసుకున్నారు? తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. భూమి మీది ఫోటో అయింది. ఏం చెప్పాలో నాకైతే ఇప్పుడు అంటాడు నా పాలసీయే బెటర్ అంట, ఆయన పాలసీయే కరెక్ట్ అంట. మీ పొలం చుట్టూ సర్వే చేసి ఆ సర్వే రాళ్లు, అది కూడా గెలాక్సీ గ్రెనైట్ అలాంటిది ఆయన బొమ్మ. ఆ బొమ్మ తొలగించడానికి మళ్ళా డబ్బులు ఆయన ఖర్చు పెట్టింది 700 కోట్లు. దాన్ని తీసేయడానికి మళ్ళా డబ్బులయ్యింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి సర్వే చేసి ఎక్కడన్నా కానీ డిస్ప్యూట్ వస్తే మీరు ఎవ్వరికి పిటిషన్ ఇవ్వడానికి లేదు, నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. మామూలు రైతు, మామూలు చిన్న కుటుంబం హైకోర్టు పెట్టి హైకోర్టు లాయర్ ద్వారా ఫైట్ చేయాలి. దాన్ని సెటిల్మెంట్ చేసే అధికారి ఈయన గుమస్తా. ఆయన గుమస్తాను పెట్టుకుంటాడు. చట్టంలో పెట్టాడు ఇవన్నీ. అదే సాగ్గా కొంతమంది అధికారులు తప్పుడు రికార్డులు రాశారు. అన్ని ప్రక్షాళన చేస్తున్నా. ₹1 అవినీతి లేకుండా, ఎవ్వడు కూడా తప్పు చేయకుండా ప్రక్షాళన చేసి పూర్తిగా రికార్డ్స్ అన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. QR కోడ్ పెడుతున్నాను. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తున్నాను. ఎవరు కూడా రికార్డ్స్ తారుమారు చేయకుండా బ్లాక్ చైన్లో పెడితే అది టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎవరు మార్చినా, ఎవరు మార్చారో నేను ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే 4 ఏళ్లలో మీరే చూస్తారు, పెను మార్పులు మన నియోజకవర్గంలో వస్తాయి. అభివృద్ధి జరుగుతుంది. దానికి నా భరోసా అని మరొకసారి తెలియజేస్తున్నా.